హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈరోజు నేను వచ్చేసాను ఒక ఏటీఎంకి. సో ఏటీఎంకి వెళ్ళి వీడియో తీస్తున్నానని కొంచెం షాక్ అవ్వచ్చు, బట్ ఇది ఇలాంటి ఏటీఎం కాదు, మనకి చాలా యూస్ఫుల్ అయ్యే ఏటీఎం. సో మీ అందరికీ తెలుసు, జెమ్ ఓపెన్ క్యూబ్ వారు మన గతంలో చాలా కొత్త డిఫరెంట్ మెషిన్స్ అయితే మనకి చూపించారు. గోల్డ్ ఏటీఎం మెషిన్, అలాగే WTCB అంటే వాటర్, టీ, కాఫీ, బిస్కెట్స్ అనే మన మెషిన్ కూడా చూపించారు. అయితే ఈ రోజు మనకి ఇంకో కొత్త ఏటీఎం, అదే హెల్త్ చెకప్ ఏటీఎం. సో సాధారణంగా మనకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అవ్వచ్చు ఆర్ ఎనీ రిచ్ ఫ్యామిలీస్, ఏ ఫ్యామిలీ కూడా సో హాస్పిటల్కి వెళ్ళి గంటలు నుంచోవడం కానీ, లేకపోతే ఇబ్బంది పడడం కానీ, లేకపోతే కన్సల్టేషన్ దొరకలేదని చెప్పో, ఓపీస్ దొరకలేదని చాలా ఇబ్బంది పడుతుంటాం. కానీ ఈ మిషన్ వల్ల మనకు వచ్చే యూజ్ ఏంటంటే, మనం ఆ క్యూలో వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, డాక్టర్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఓపీస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడికి వచ్చి మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఎలా అయితే ఏటీఎంకి వెళ్ళి మనం ఏటీఎం పిన్ మన కార్డు ఇన్సర్ట్ చేసినప్పుడు కొన్ని ఆప్షన్స్ ఎలా అయితే అడుగుతుందో, ఇక్కడ కూడా మనం నెంబర్ ప్లేస్ చేసిన తర్వాత కొన్ని ఆప్షన్స్ అయితే అది అడగడం జరుగుతుంది. అక్కడ మన డీటెయిల్స్ ఫిల్ చేస్తే మనకు కావాల్సిన టెస్ట్ అంటే ఇలాంటి టెస్ట్ అంటే నార్మల్ టెస్ట్ అవ్వచ్చు. ఇది ఏటీఎం మెషిన్ కదా, లైక్ మెషిన్ కదా, ఏదంటే సాధారణమైన టెస్ట్ ఉంటాయేమో అనుకుండొచ్చు. కాదండి, యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, ప్రెగ్నెన్సీ టెస్ట్, ఎటువంటి షుగర్, బీపీ, వాట్ నాట్, మనం హాస్పిటల్కి వెళ్ళి స్వయంగా ఫిజికల్గా ఏదైతే చేసుకుంటామో సో అన్నీ కూడా మనకి ఈ ఏటీఎంలో అవైలబుల్ ఉంది. ఏటీఎం ప్రదేశాలు ఎందుకంటే ఇది మనకి ఒక మెషిన్ లాగా వాళ్ళు మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దీని గురించి, సో ఇది ఎలా యూజ్ చేస్తుంది, మనం ఏ ఆప్షన్స్ ఎలాగా, దీని ఫ్యూచర్స్ ఏంటి, అసలు ఇది మనకి పబ్లిక్లో తేవడానికి గల కారణాలు ఏంటి, ఎలా యూజ్ చేయాలి అని మనతో పాటు చెప్పడానికి లక్ష్మీ నరసింహ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. రైట్. సో జెమ్ ఓపెన్ క్యూబ్ వాళ్ళు ప్రతి ఒక 1 yearకి 6 monthsకి ఏదో ఒక ఆశ్చర్యం చేస్తూనే ఉంటారు. లైక్ గతంలో మనకి గోల్డ్ మెషిన్ కానీ, లేకపోతే ఈ కాఫీ, టీ ఆ మెషిన్ కానీ, ఇప్పుడు కూడా హెల్త్ చెకప్ అంటే అవి అంటే ఓకే. సో ఏంటంటే గోల్డ్ ఏటీఎం ఏముంది, వాటర్, ఇవంతా మెషిన్స్ ఆల్రెడీ వస్తున్నాయి, టీ కాఫీ మెషిన్స్. బట్ హెల్త్ చెకప్ అనేది కొంచెం రిస్కీ, ఎందుకంటే మనము ఎలా చేసుకుంటాము, కొంచెం ఇబ్బంది పడుతుంటాము. బట్ ఇదేంటంటే కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్ కూడా, మనకి ఇలాంటి టెస్ట్ కూడా ఈజీగా మొహమాటం లేకుండా చేయొచ్చు. సో కమింగ్ బ్యాక్ ఇంటూ మెషిన్కి వస్తే, సో ఎలా అండి ఇది యూజ్ చేసేది ఎలా, సో వెయిట్ అంతా ఎలా ఉంటుంది, ఏమేమి టెస్టులు చేసుకోవచ్చు, ఇది మనకి ఎలా అందుబాటులో ఉంటుంది ఏంటి, కొంచెం మాకు వివరంగా చెప్పగలుగుతారా? డెఫినెట్గా అండి. yes. సో ఇది ఎనీ టైం క్లినిక్ అండి. ఎనీ టైం క్లినిక్ ఏంటంటే ఇది ఒక ప్రిలిమినరీ అనాలిసిస్ సెంటర్ అనమాట. ఓకే. ఒక పెద్ద డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో, ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ని పబ్లిక్ యాక్సెస్ చాలా మినిమల్ గా ఉంటుంది. సో ఈ సెంటర్స్ దగ్గరికి వచ్చిన తర్వాత అంటే యాక్సెసిబిలిటీ ఈజీ చేయడానికి, అలాగే రూరల్ ఏరియాస్ లో యాక్సెసిబిలిటీ పెంచడానికి. అవును, మనకి ఇక్కడ కంటే కూడా ఇది రూరల్ లో బాగా ఉపయోగపడుతుంది, వాళ్ళకి నీడ్ ఎక్కువ. సో వాళ్ళ కోసం అని చెప్పి తీసుకొచ్చింది. అంటే ఓన్లీ రూరల్ అని ప్రతి ఒక్కరికి మోస్ట్ అండి వాళ్ళకి మోస్ట్. సో ఇప్పుడు మనకి దీని ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. పేషెంట్ వచ్చిన తర్వాత టెస్ట్ ఎలా చేసుకుంటారు అంటే మీకు డెమో చూపిస్తాం. ఒక పేషెంట్ ఆర్ ఏ కస్టమర్, లేదంటే ఒక వ్యక్తి వచ్చి లోపలికి వచ్చి ఫస్ట్ గా మనకి ఇక్కడ డౌన్ చూసుకోవచ్చు. మనకి వెయిట్ మెషిన్ అనేది ఉంది, అంటే లైక్ మనకి నార్మల్ గా వెయిట్ మెషిన్ ఎలా ఉంటుందో సేమ్ అట్లే స్క్వేర్ షేప్ లో ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనం ఇక్కడ స్టార్టింగ్ స్టెప్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మీరు ఎంట్రీ అయ్యారు, సో మీరు ఒకసారి స్టెప్ ఇన్ చేయండి. నేనే ఫస్ట్ దీన్ని టెస్ట్ చేసిస్తున్నాను. నౌ లెట్స్ సే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అయ్యో ఎలా? సో రికార్డ్ కోసం నెంబర్ ఎంట్రీ చేశారు. రేపు పొద్దున ఫర్దర్ గా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు యాక్సెస్ చేయడానికి మీ నెంబర్ యూజ్ చేస్తాం. సో మరి స్టార్టింగ్ మనము నెంబర్ తో లాగిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ So these are the tests which are available. మనకి ఈ టెస్ట్ అన్ని అవైలబుల్ ఉంటాయి. బేసిక్ హెల్త్ చెకప్, ఆల్కహాల్ చెకప్ అవంతాను అవైలబుల్ గా ఉన్నాయి. ఓకే. మనకి ఇందులో సెల్ఫ్ డయాగ్నోస్టిక్ కూడా ఉంటుంది. సెల్ఫ్ డయాగ్నోస్టిక్ అంటే ఏంటి అంటే ఎవరికైనా డౌట్ ఉంటుంది. రీసెంట్ గా మనం కోవిడ్ చూస్తున్నాం. సో కోవిడ్ ఇంపాక్ట్ అయ్యిండొచ్చు, నేను ఎవరినో టచ్ అయ్యాను, మొన్న కోవిడ్ వచ్చిందేమో టెన్షన్ లో ఉంటారు. సో వాళ్ళు ఏంటో ఆ లాంగ్ లెంత్ క్యూ లో నించుని మళ్ళీ ఆ పబ్లిక్ ఆల్రెడీ పేషెంట్స్ ఉంటారు అక్కడ. సో వాళ్ళది ఇంపాక్ట్ అవ్వకుండా ఉండడానికి ఇలాంటి చోటుకు వచ్చి వాళ్ళు సెల్ఫ్ డయాగ్నోస్టిక్ చేసుకుంటారు. సేఫ్ జోన్. సో వాళ్ళు ఇచ్చిన ఇక్కడ అడిగిన క్వశ్చనర్ ప్రకారము వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్ ప్రకారం చెప్తుంది మీకు వచ్చే ఛాన్సెస్ ఉందా లేదా.
ఆ విధంగా సెల్ఫ్ డయాగ్నోస్టిక్. సో ఇప్పుడు మనం ఫస్ట్ బేసిక్ హెల్త్ చెకప్ గురించి చూద్దాం. సో ఒకసారి దాన్ని క్లిక్ చేసాం. బేసిక్ హెల్త్ చెకప్. సో ఇది మనకి స్టార్టింగ్ విత్ వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ హైట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ మనకి ఈ మెషిన్ ఉంది కదా, ఈ వెయిట్ మెషిన్ మీద నించోవాలి. మనకి పైన సెన్సర్ ఉంటుందండి. సో ఈ సెన్సర్ మన హైట్ డిటెక్ట్ చేస్తుంది యూజింగ్ దిస్ ట్రే. సో ఈ ట్రీ ఎక్కడైతే స్టాప్ చేసిందో దాన్ని బట్టి లెంత్ అది కౌంట్ చేసుకుని మనకి ఇక్కడ హైట్ చూపిస్తుంది. నెక్స్ట్ హైట్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఏంటంటే ఇమీడియట్ మీ వెయిట్ వస్తుంది. వెయిట్ చెకప్ ఇక్కడ నుంచి మీ వెయిట్ వచ్చేసింది. నెక్స్ట్ ఇమీడియట్ గా వెళ్తారు. వెళ్ళిన వెంటనే మీ టెంపరేచర్, ఇది మన టెంపరేచర్ అనమాట, బాడీ టెంపరేచర్. సో మనకి ఫస్ట్ వచ్చేసింది అక్కడ హైట్ చెకప్, అది ఒక స్కేల్ తో మనకి చూసుకుంటారు. తర్వాత వచ్చి వెయిట్, అంటే మన ఇక్కడ నుంచున్నప్పుడు మన వెయిట్ తీసుకుంటుంది. తర్వాత వచ్చేసి టెంపరేచర్, అంటే ఇక్కడ మనకి టెంపరేచర్ అండ్ ఆల్కహాల్ టెస్ట్ ఉంది. సో టెంపరేచర్ దగ్గర మన పామ్ పెడితే అది మన టెంపరేచర్ మన బాడీలో ఎంత ఉందో అనేది తెలుస్తుంది. నెక్స్ట్ మూవింగ్, నెక్స్ట్ ఇది పల్స్ ఆక్సిమీటర్ అన్నమాట. సో ఇక్కడ కూడా ఎంత ఉందని ఇక్కడ పల్స్ కూడా ఒక చిన్న ఉంది. సో మెషిన్ టైప్ అక్కడ కూడా మన ఫింగర్ ని పెడుతుంటే మనకి మన పల్స్ ఏ రేట్స్ లో ఉంది, ఎలా ఉంది అనేది చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చిన తర్వాత బీపీ అన్నమాట. మనకి బీపీ చెక్ చేసుకోవడానికి మన బీపీ ఇది ఉంటుంది. మనం నార్మల్ గా హ్యాండ్ కి మనం పెట్టుకుంటాము. పెట్టుకున్న తర్వాత ఏంటంటే ఆటోమేటిక్ గా మనకి ఇది ఆన్ అవుతుంది. బ్లూటూత్ సెన్సార్ ఆన్ అయిన వెంటనే మీ బీపీ చూపిస్తుంది అక్కడ. ఓకే దెన్ స్కిప్, ఆటోమేటిక్ గా మీ రిపోర్ట్ వచ్చేస్తుంది. ఎస్, మనం ఇప్పుడు వరకు చూసుకున్న హైట్, వెయిట్ అండ్ ఫ్యాట్ ఫ్రీ వెయిట్, మజిల్స్ అంతా కూడా షుగర్ అంతా బోన్ మ్యాస్ ప్రోటీన్ అంతా కూడా ఉంది. అంటే ఇప్పుడు వరకు మనం ఏవైతే టెస్ట్ ఇక్కడ ఉండి మనం చేసుకున్నామో, సో అంటే ఇదేంటంటే ఒకరి మీద డిపెండ్ కాకుండా అండ్ ఇక్కడ క్యూలో నుంచోకుండా అండ్ ఓపీస్ కోసం గంటల తరబడి లేదా రోజుల తరబడి వెయిట్ చేయకుండా జస్ట్ ఒక 10 to 15 minutes కదండి, మనకి హార్డ్లీ 3 minutes అండి. అంతే. ఇప్పుడు మనం ఎక్స్‌ప్లనేటరీలో ఉన్నాం కూడా టైం తీసుకుంటుంది. అంటే మనకి ఎలాగా అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ప్లేస్ చేశారు ఎంత ఉంది. సో మనకి అంటే మా రిపోర్ట్స్ మా చేతిలో కావాలంటే అప్పుడు ఎలా? మీకు ఆప్షన్ ఉంది, ప్రింట్ ఆప్షన్ ఉంటుంది, సెండ్ టు వాట్సాప్ కూడా ఉంటుంది. సో మనం ప్రింట్ క్లిక్ చేసుకుంటే మీకు థర్మల్ ప్రింట్ వస్తుంది. మీరు ఎక్కడికైనా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా తీసుకొని చూపించవచ్చు. ఇట్స్ వైబుల్ ఆల్ ది ప్లేసెస్. ఇదే మెసేజ్ ని మీరు వాట్సాప్ కి కూడా పంపించుకోవచ్చు. సో దట్ ఇది పంపించుకొని మీ డాక్టర్ కి మీ డైరెక్ట్ ఆన్లైన్ లో పంపించుకోవచ్చు. సో నేను మీకు రాగా నాకు ఒక డౌట్ వచ్చి మిమ్మల్ని అడిగాను, నేను బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎలా చేసుకుంటారు, మరి ఇది టెస్ట్ అన్నిటికీ ఉపయోగపడుతుంది అని చెప్పేసి అన్నారు. బట్ ఈ 3 ఎలా చేస్తారని అడిగాను. సో మీరు దానికి జవాబు ఇవ్వలేదు. ఎలా చేస్తారంటే ఇప్పుడు మనకి బ్లడ్ టెస్ట్ అంటే బ్లడ్ షుగర్ ఉంటుంది. బ్లడ్ షుగర్ మనకి ఇక్కడ టెస్ట్ చేసుకుంటాము. ఎవ్రీథింగ్ ఇస్ స్ట్రిప్ బేస్డ్ ఇది. సో ఇన్స్టెంట్ రిపోర్ట్స్ వస్తాయంట. మనకి నార్మల్ గా పెన్ చేసుకుంటాము, బ్లడ్ తీసుకొని సక్ చేస్తుంది స్ట్రిప్ కి, ఇన్స్టెంట్ గా మీ రిపోర్ట్ వచ్చేస్తుంది. సేమ్ వే మనకి లిపిడ్ ప్రొఫైల్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ హిమోగ్లోబిన్ కూడా మనకి ఇక్కడ సేమ్, అది కూడా పెంచ్ ప్లేస్. మీరు అడిగిన క్వశ్చన్ ప్రెగ్నెన్సీ ఎలా చేసుకుంటారు. సో ప్రెగ్నెన్సీలో మనకి 2 రకాలు ఉంటాయి. ఒకటి యూరిన్ బేస్ చేసుకుంటారు, ఒకటి బ్లడ్ బేస్ చేసుకుంటారు. బ్లడ్ బేస్ చేసుకునే దీనికి ఇదే విధంగా స్ట్రిప్ బేస్ ఉంటుంది. యూరిన్ చేసుకునే దానికి ఏంటంటే యూరిన్ సెపరేట్ ఇది ఉంటుంది, దాన్ని చేసుకోవాలి. అంటే మనకి ఈ మోడల్స్ చేంజ్ అయినప్పుడు వస్తుంది. అంటే ఈ మెషిన్ ఏంటి బేసిక్ గా? ఇది స్టాండర్డ్ వర్షన్. మనకి బేసిక్ ఉంది, బేసిక్ ప్లస్ ఉంది, స్టాండర్డ్ ఉంది అండ్ అడ్వాన్స్ వర్షన్ ఉంది. సో మీరు ఈ మెషిన్స్ మనకి మార్కెట్ లోకి అందుబాటు రాగానే మనకి సెంట్రల్ జైల్లో ఎక్కడ పెట్టారని విన్నాను. వైజాగ్ సెంట్రల్ జైల్లో మనం అడ్వాన్స్ మెషిన్ పెట్టామండి. ఓకే, తర్వాత ఇచ్చోడలో ఒక ఫ్రాంచైజీ స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఇంకెక్కడ ప్లేస్ చేయలేదు హైదరాబాద్ లో, బట్ ఇక్కడ సేల్స్ అయితే రెడీగా ఉన్నాయి. రైట్. సో అంటే ఇక్కడ వచ్చాక మరి అమౌంట్ అంతా ఎలా పే చేయాలి? ఇది డెమో కాబట్టి ఇక్కడ మనకి టెస్ట్ చేసుకోవడానికి అమౌంట్ లేదు. నార్మల్ గా మెషిన్ ప్రొక్యూర్ చేసుకునే వాళ్ళు ఏంటంటే ఇక్కడికి వస్తారు, ఫస్ట్ అడ్వాన్స్ పే చేసుకుంటారు. అదే అండి, అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి అంటే ఇప్పుడు సడన్ గా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ మెషిన్ తీసుకుని వెళ్ళి లైక్ ఫార్మసీయో బిఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో తీసుకెళ్లి వాళ్ళ మీరు ఇందాక అన్నట్టుగా రూరల్ ప్లేస్ లో లేని వాళ్ళకి తీసుకెళ్తారు. సో వాళ్ళు ఎలా అమౌంట్ అంటే పర్సన్ కి ఇస్తారా, లేకపోతే డైరెక్ట్ ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా దీనికి? ఇది ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు అండి. దీంట్లో ఈ మనకి ఫార్మసీ చేసిన వాళ్ళే మ్యాండేటరీగా ఉండాలి లేని మనకి ఇక్కడ ఏం లేదు. సో బేసిక్ హెల్త్ నాలెడ్జ్ తెలిసిన వాళ్ళు చాలు. రైట్. ఇది ఈజీలీ యాక్సెసిబుల్, ఎందుకంటే మనం ఇంట్లో కూడా డివైసెస్ యూస్ చేసుకుంటున్నాం. సో అదే విధంగా ఉంటుంది. ఎవరైనా సరే దీన్ని ప్రొక్యూర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు అంటే వాళ్ళు వస్తారు, ఫస్ట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఏ మోడల్ తీసుకుంటారని చూసుకున్న తర్వాత మనకి 25% అడ్వాన్స్ పే చేస్తారు. పే చేసిన తర్వాత వాళ్ళకి వర్క్ ఆర్డర్ మనం ఇష్యూ చేస్తాం. సో అక్కడ నుంచి మనకి 15 వర్కింగ్ డేస్ లో వాళ్ళ డివైస్ అనేది రెడీ ఉంటుంది. మీన్ టైం వాళ్ళ సెటప్ అంతా రెడీ చేసుకుంటారు. సింపుల్ ప్రాసెస్, నో హ్యాజల్స్. అసలు కష్టమే లేదు. ఒకవేళ అవుట్ స్టేట్స్ ఎక్స్పోర్ట్ చేయాలని దానికి ఎలా ఉంటుంది మరి? ఒకవేళ సేమ్ అండి. అంటే ఇన్ కేస్ వాళ్ళు ఇక్కడ ఫిజికల్ గా రాలేకపోతే వర్చువల్ కాల్ లో కంప్లీట్ చేసుకుంటారు. బికాస్ వీఆర్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు ఏపీ అండ్ తెలంగాణ. మనం పాన్ ఇండియా ఉంది, మనకి ఎంక్వైరీస్ అబ్రాడ్ నుంచి కూడా వస్తున్నాయి దీని గురించి. సో వి వర్కింగ్ ఆన్ ఇట్. సో నరసింహ గారు, నాకు ఇంకొక డౌట్ ఏముందంటే, సో ఇది యూజ్ చేస్తున్నాం, నేను కొనుక్కుంటున్నాను, బాగుంది. సో ఇది పెట్టుకోవడానికి ఏమైనా లైసెన్స్ లాంటివి లేకపోతే ఏమైనా పర్మిషన్స్ లాంటివి లేదంటే ఎలాంటివి రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా? లేదండి.
బికాజ్ ఏంటంటే మీరు ఎక్కడైనా ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే కనుక మీకు NABLN సర్టిఫికేషన్ ఉంటుంది. బికాజ్ ఎందుకంటే అక్కడ మీరు శాంపిల్ కలెక్ట్ చేస్తున్నారు. వెరాజ్ ఈ మిషన్ దగ్గర వీఆర్ నాట్ కలెక్టింగ్ ఎనీ శాంపిల్స్. అంటే వైల్డ్ లో మీరు బ్లడ్ తీసుకుని శాంపిల్ కలెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇంజెక్షన్ మనకు చేసినప్పుడు బబుల్స్ ఏమైనా వెళ్తే మనకి హెల్త్ ఇంపాక్ట్ వస్తుంది కాబట్టి దానికి సర్టిఫికేషన్స్ కావాలి, సర్టిఫైడ్ స్టాఫ్ ఉంటారు. వీఆర్ నాట్ కలెక్టింగ్ ఎనీ శాంపిల్స్ హియర్. సో మీకు ఎలాంటి లైసెన్సెస్ అవసరం లేదు. ప్లస్ ఇందులో యూజ్ చేసే ప్రతి ఒక్క డివైస్ US FDA అప్రూవ్డ్. Until US FDA అప్రూవ్ కాకుండా డివైసెస్ అనేది బయటికి రావు. దీనికి అన్ని కంప్లైన్సెస్, అన్ని సర్టిఫికేషన్స్ ఉన్నాయి, అన్ని ఆడిట్స్ ఉన్నాయి. సో మీకు అడిషనల్ గా ఎలాంటి అవసరము లేదు. మెషిన్ వల్ల మాకు ఏ ప్రాబ్లము లేదు. అండ్ మావంతా కూడా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటాయి. మా ఫైల్స్ అంతా కూడా, మా సీక్రెట్స్ అంతా కూడా, ఎవ్రీథింగ్ ఇస్ స్టోర్డ్ ఇన్ అ సేఫర్ ప్లేస్. మీకు ఇంకోటి ఏంటి, కంపెనీ నుంచి 1 year మ్యానుఫ్యాక్చరర్ వారంటీ ఉంటుంది. ఇన్ దిస్ 1 year పీరియడ్ మీకు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయంటే కంపెనీ విల్ కమ్ అండ్ సాల్వ్ ఇట్. డివైసెస్ అనేది మీకు 80% పాడు కావు. వర్స్ట్ సినారియో ఏదైనా అయితే ఆటోమేటిక్ డివైస్ రీప్లేస్ అయిపోతుంది ఈ 1 year టైంలో. ఆఫ్టర్ 1 year ఏదైనా మీకు ఇష్యూ ఉందంటే AMC అనేది మినిమల్ చార్జెస్ ఉంటుంది. యాన్యువల్ మెయింటెనెన్స్ కాస్ట్ అనేది మనం ఉంటుంది. నాకు ఒక పర్సనల్ క్వశ్చన్ ఏంటంటే, సో రూరల్ ప్లేస్ లో కాదు, హైదరాబాద్ లో కూడా మేము ఓపీస్ కి కానీ లేకపోతే డాక్టర్స్ అపాయింట్మెంట్స్ కి చాలా ఇబ్బంది పడుతున్నాం. సో ఫ్యూచర్ లో హైదరాబాద్ లో కూడా ఎక్కడైనా ఒక మెషిన్ లాంటిది పెడతారా అనే ఆలోచన ఉందా? We planning, we talking with government officials. Okay. So government తో నిజంగా అది ఆ పని చేస్తే మాత్రం మీరు ఎంత హెల్ప్ చేస్తారంటే పేషెంట్స్ కావచ్చు లేదంటే పీపుల్స్ కూడా. బికాస్ ఇప్పుడు ఓపీస్ చిన్న బ్లడ్ టెస్ట్ కూడా వీ హ్యావ్ టు వెయిట్ 1 to 2 hours లిటరలీ ఇన్ హాస్పిటల్స్. సో ఇలాంటివి అయితే రాబోతున్నాయి త్వరలో. వస్తాయండి. మనం ఏంటంటే బస్ స్టాండ్స్ ఒకటి, రైల్వే స్టేషన్స్ ఒకటి, పబ్లిక్ ప్లేసెస్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ ప్లేసెస్ అవి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మేము పబ్లిక్ ప్లేసెస్ లో పెడతాము, ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాము అంటే we most welcome, you guys are most welcome. సో మీరు వచ్చి మాతో ఒకసారి డిస్కస్ చేసి ఫర్దర్ గా ప్లాన్స్ అనేది మనం చేసుకోవచ్చు. రైట్, సూపర్ అండి. లక్ష్మీ నరసింహ గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ నాకైతే ఇచ్చారు మీరు. ఎస్, సో ఇది ఎంత యూజ్ అంటే మనము ఒక్కొక్క షాప్ ప్రమోట్ చేస్తాము లేకపోతే ఇంకోటి ప్రమోట్ చేస్తాము, ఇదంతా కాదండి. అవంతా ఒక ఎత్తు అంటే, సో ఇది చాలా జనాలకు అవేర్నెస్ అండ్ జనాలకి చాలా యూజ్ఫుల్ అయ్యే మెషిన్ అనమాట. సో ఎవరికైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా లేకపోతే మినిమం నాలెడ్జ్ ఉండి, లేదా మా ఊర్లో ఈ ఒక దానికి మేము బాధపడుతున్నాము లేదంటే మేము ఇనిషియేట్ తీసుకొని మా సోన్స్ వాళ్ళకి తీసుకెళ్ళి పెట్టాలి అనుకుంటున్నాము, రేపు ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటున్నాం మనందరి వారికి. సో నేను డిస్క్రిప్షన్లో జెన్ ఓపెన్ క్యూబ్ వాళ్ళ అడ్రస్ ఇస్తాను, నెంబర్స్ కూడా ప్లేస్ చేస్తాను. సో వెంటనే వచ్చి కొనేసుకోండి. సో మనకి మంచి బడ్జెట్ ఫ్రెండ్లోనే వాళ్ళు అందుబాటులో ధరలోనే ఇస్తారు. అండ్ ఇది ఎంత యూస్ఫుల్ అంటే మీరు ఇది తీసుకుని మళ్ళీ ఇంకో నలుగురికి కూడా చెప్తారు, అంత యూస్ఫుల్. సో థ్యాంక్ యూ లక్ష్మీ నరసింహ గారు, చాలా మంచి ప్రోడక్ట్ అయితే మాకు ఇంట్రొడ్యూస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.